ఇంకో విషయం సార్, అంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయితున్న సమయంలో మొత్తం మీరు యాక్టర్స్ గురించి, సో నన్ను డైరెక్టర్ని చేశారు, సో ఈ మొత్తం అంటే సినీ ఇండస్ట్రీ గురించి మనం కొంచెం మీరు పలకడం జరిగింది. అంటే అంటే మీరు ఏమైనా ట్రై చేశారా అంటే యాక్టింగ్ పైన? సో మీరు ఏం ఇప్పటికి కూడా అవ్వాలనుకున్నారు? ప్యాషన్ అండి అది. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మంచి క్యారెక్టర్ ఎవరైనా ఇస్తానంటే ఓకే డెఫినెట్గా చేస్తాను, కానీ ఎప్పటికైనా చేస్తాను. ఓకే చేయకపోయినా ఏం పర్వాలేదండి. అంటే లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనం ఒకటి అయ్యేమని పెద్ద మనం పొంగిపోవాల్సిన పని లేదు, అవ్వలేదని బాధపడిపోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి టార్గెట్స్ ఉంటాయి, కానీ యూనివర్సల్ లా ఒకటి ఉంటుంది చూసారా, అంటే కర్మ అనొచ్చు లేకపోతే యూనివర్సల్ లా అనొచ్చు. మనకి ఏది రావాలో అది వస్తుంది, ఏది రాదో ఎప్పటికీ రాదు. అది నేను చెప్పింది కాదు, రమణ మహర్షి గారు చెప్పిందే. నేను అదే ఫాలో అవుతాను. కానీ వస్తే మాత్రం డెఫినెట్గా కొంచెం మంచి క్యారెక్టర్ చేయాలని ఉందండి, చేస్తాను. అది వచ్చినప్పుడు చేస్తాను. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా సార్? ట్రై చేశాను, దెబ్బలు తగిలాయి, అంటే డబ్బులు పోయాయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 7వ క్లాస్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చి రామానాయుడు గారు స్టూడియోలోని చెట్లు మొక్కలు నీళ్లు పోద్దామని అక్కడ ఏది ఫిల్మ్ నగరా నానకరం కూడా కాదండి, మన రామానాయుడు పెద్దది ఉంటుంది కదండి, మన బంజారా హిల్స్ దగ్గర చూపిస్తూ ఉంటాయి. అవునవునా, మెయిన్ స్టూడియోనే. ఓకే, ఆయన దగ్గర నేను ఆయన పిలిచి ఇక్కడ నువ్వు ఉండకూడదు నాయన అని చెప్పి పంపించేస్తే మళ్ళీ కృష్ణా గారి ఇంటికి వెళ్ళిపోయా. ఓకే, కృష్ణా గారి ఇంటికి వెళ్తే కృష్ణా గారి ఇంటి లోపలికి పిలిచి ఇది తప్పునైనా ఆయన 200 రూపాయలు ఇప్పుడు కూడా నాకు గుర్తు, అది గ్రేట్ డెన్ డాగ్ ఉండేది. గ్రేట్ డెన్ డాగ్ ఉండేది అప్పుడు. మహేష్ బాబు గారు కూడా అక్కడే ఉండేవారు అప్పుడు. ఆయన పిలిచి నాకు క్లాస్ పీకి, అతను అప్పట్లో మహానుభావుడు, దేవుడు అతను. ఇప్పటికి కూడా ఐ రెస్పెక్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అతను పుట్టినరోజుకి మాకు టోకన్స్ ఇచ్చేవారు. నేను చాలా పద్మాలయ స్టూడియోకి చాలాసార్లు వెళ్ళాను. కృష్ణ గారు నన్ను పిలిచి, దేవుడు అతను నాకు ఇప్పటికి కూడా, ఈస్ వెరీ రెస్పెక్టబుల్ పర్సన్, నాకు 200 రూపాయలు ఇచ్చి ఇలాగ రాకూడదునైనా. అప్పుడు అక్కడ కొంచెం స్లమ్ లాగా ఉండేది వాళ్ళ ఇంటి ముందు, ఇప్పుడు మర్చిపోయి మొత్తం మారిపోయింది. ఆయన పైప్ పట్టుకొచ్చి నీళ్ళు పట్టేవారు అందరికీ. ఆ టైంలో ఆయన నాకు 200 రూపాయలు ఇచ్చి నన్ను ట్రైన్ ఎక్కినంత వరకు వాళ్ళ మేనేజర్ నన్ను ఫాలోఅప్ చేయించి నన్ను ఇంటికి పంపించేశారు. వెళ్ళిపోయాం. అంటే సినిమాలో జాయిన్ అవ్వాలి అప్పుడు వచ్చేసా. ఓకే, 7వ క్లాస్లో ఉన్న ఫ్యాక్ట్ అది. బట్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జరిగిన స్టోరీనే. తర్వాత మళ్ళీ వచ్చాను, కానీ బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. సినిమాలో ఎప్పుడు అవకాశాలు అంత ఈజీ కాదు కదా, ఆ విధంగా. బట్ ఐ ట్రై మై బెస్ట్. అంటే మనకి ఏది వస్తుందో వస్తుంది. రామానాయుడు స్టూడియో గారు ఎప్పుడైతే అలా పంపించేశారో, వైజాగ్లో డాల్ఫిన్ హోటల్లో మళ్ళీ కలిసి అతనికి ఇది చెప్పా. ఓకే, అతను మళ్ళీ నన్ను రామానాయుడు స్టూడియో వైజాగ్లో ఒకటి పెట్టారు కదా, అక్కడికి ఒకసారి వెళ్ళి పెద్ద ఆయనతో అప్పుడు ఒకసారి మాట్లాడడం జరిగింది.